హాయ్ ఎవ్రీవన్. నా పేరు శివకుమార్. ఈరోజు మనము వాట్ ఈస్ బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ అటాక్స్. ఓకే. సో, ఈ బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ అటాక్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో, చాలామంది స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఆర్గనైజేషన్స్ ప్రతి ఒక్కరు వాళ్ళ కస్టమైజ్డ్ డొమైన్ అనేది తీసుకుంటారు. అంటే వాళ్ళ బిజినెస్‌కి సంబంధించిన ఒక డొమైన్‌ని తీసుకొని వాళ్ళ వెబ్‌సైట్‌ని ఆహ్, యూ నో పబ్లిష్ చేయడము. పబ్లిష్ చేసినటువంటి డొమైన్ ద్వారా కొన్ని ఈమెయిల్ ఐడీస్‌ని రిజిస్టర్ చేసుకోవడము. ఓకే. వాళ్ళ ఎంప్లాయీస్‌కి ఆ డొమైన్ బేస్డ్ ఈమెయిల్స్ ఇవ్వడం అనేది జరుగుతా ఉంటుంది. ఓకే. కానీ ఇక్కడ ఈ అటాక్ సర్ఫేస్. ఓకే. సో, అటాకర్స్ అనేవాళ్ళు చాలా చాలా అటాక్ సర్ఫేసెస్‌ని చూస్తుంటారు. ఓకే. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇగ్నోర్డ్ అటాక్ సర్ఫేస్ వచ్చేసి ఈమెయిల్స్ అండి. ఓకే. సో, పర్టిక్యులర్‌లీ డొమైన్ అయితే రిజిస్టర్ చేసుకుంటారు. వాటి ఈమెయిల్ ఐడీస్ అయితే క్రియేట్ చేస్తారు. కానీ వాటి సెక్యూరిటీని మాత్రము చాలా కంపెనీస్ అనేది ఇగ్నోర్ చేస్తారు. సో, దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ గోల్డ్ మైన్ ఫర్ ద అటాకర్స్. సో, ఈ గోల్డ్ మైన్‌ని బేస్ చేసుకొని కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యొక్క ఫినాన్షియల్ ఇంపాక్ట్‌ని వాళ్ళు క్రియేట్ చేయగలిగారు ఇప్పటి వరకు. ఓకే. సో, ఈ వీడియోలో మనము ఈ బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ అటాక్స్ అంటే ఏంటి? అవి ఎలా జరుగుతాయి? అండ్ మనం టెక్నికల్‌గా దాన్ని ఎలా వాలిడేట్ చేయాలి? ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్ అంటే ఏంటి? ఓకే. సో, వాటి యొక్క మిటిగేషన్స్ అంటే ఈ బీఈసీ అటాక్స్ జరగకుండా ఎటువంటి మిటిగేషన్స్ చూడాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. ఓకే. సో, బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ అటాక్స్ సింపుల్‌గా చెప్పాలంటే ఇవి ఒక ఫ్రాడ్ అటాక్స్. ఓకే. సో, ఇవి ఈమెయిల్‌ని మ్యానిపులేట్ చేసి జరిగే అటాక్స్ ఇవన్నీ. ఓకే. పర్టిక్యులర్‌లీ ఆర్గనైజేషన్‌లో కొన్ని సెన్సిటివ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే. ఫినాన్స్ డిపార్ట్‌మెంట్, ఎఫ్&డి అంటారు. ఫినాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ చాలా కంపెనీస్‌లో. ఓకే. హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్. ఓకే. ఆర్ కమర్షియల్ డిపార్ట్మెంట్స్. ఓకే. ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ దే డీల్ విత్ మనీ మ్యాటర్స్. ఓకే. ఎక్కువ వాళ్ళు మనీతో డీల్ చేస్తుంటారు కాబట్టి, వీళ్ళు చాలా కీ పర్సన్స్. ఓకే. వీళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీస్‌ని అటాకర్స్ అనేవాళ్ళు కాంప్రమైజ్ చేయడం జరుగుతుంటుంది. ఓకే. సో, దే ఫోకస్ ఆన్ మనీ ట్రాన్స్‌ఫర్, ఇన్వాయిస్ చేంజ్ అండ్ డేటా థెఫ్ట్. వీళ్ళ ఫోకస్ అంతా మనీ ట్రాన్స్‌ఫర్ చేయడంలో. ఓకే. అలాగనే ఇన్వాయిస్ డీటెయిల్స్‌ని చేంజ్ చేయడంలో. ఓకే. అండ్ డేటా థెఫ్ట్ కానీ, అకౌంట్ టేక్ ఓవర్స్ కానీ ఇవన్నీ వీళ్ళు ఈ బిజినెస్ ఈమెయిల్ అటాక్స్ ద్వారా చేస్తారు. ఓకే. సో, టైప్స్ ఆఫ్ బీఈసీ అటాక్స్. సో, ఇందులో చాలా టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉన్నాయి. సో, ఫ్యూ అటాక్స్ వచ్చేసి నేనిక్కడ చెప్తున్నాను. సీఈఓ ఫ్రాడ్. ఓకే. సీఈఓ ఫ్రాడ్ అంటే ఏంటంటే ఇంపర్సనేటింగ్ టాప్ మేనేజ్మెంట్. సో, సీఈఓ ఎందుకు ఫ్రాడ్ చేస్తాడండి? ఒక కంపెనీలో ఉండి సీఈఓనే ఫ్రాడ్ చేస్తాడా? ఆబ్వియస్‌గా చేయడు గదా! కానీ అటాకర్స్ ఏం చేస్తారంటే, ఒక పర్టిక్యులర్ ఆహ్, కంపెనీ ఓనర్ ఆర్ సీఈఓ ఆర్ ఎనీ అదర్ కీ పర్సన్‌ని అతన్ని టార్గెట్ చేసి, అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కానీ, లేకపోతే అతని ట్విట్టర్స్‌లో కానీ, లేకపోతే ఇంకా ఎనీ అదర్ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఫేస్‌బుక్ కానీ, ఇన్‌స్టాలో కానీ ఉంటారో వాళ్ళకొక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడము, వాళ్ళ ఈమెయిల్ ఐడీని కలెక్ట్ చేసుకోవడము. ఓకే. ఆ ఈమెయిల్ ఐడీతో పాటు ఇంకొక వాళ్ళ ఆర్గనైజేషన్‌లో ఉండేటువంటి కీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ ద్వారా గూడా సేమ్ ప్రాసెస్ చేసి, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్‌ని కలెక్ట్ చేసి. ఓకే. దెన్ దే విల్ కమిట్ ద సీఈఓ ఫ్రాడ్. సీఈఓ ఫ్రాడ్ అంటే ఏంటంటే సింపుల్‌గా ఆహ్, యూ నో లోయర్ లెవెల్‌లో ఉండేటువంటి ఎంప్లాయీస్‌కి సీఈఓ దగ్గర నుంచి ఒక మెయిల్ పంపించంట. హే! నాకు అర్జెంట్‌గా ఒక కస్టమర్ దగ్గర ఉన్నాను. కరెంట్‌లీ ఐ డోంట్ హావ్ మనీ. నాకొక 20,000 ట్రాన్స్‌ఫర్ చెయ్యి. నేను కస్టమర్‌కి పంపించిన తర్వాత దెన్ ఐ విల్ పే ఇట్ టు యూ. మేబీ టుడే, టుమారో నేను పే చేస్తానని ఇలాంటి ఒక కుక్డ్ అప్ స్టోరీని అంటే చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది ఆ స్టోరీస్. అట్లాంటి స్టోరీస్‌ని వాళ్ళు డెవలప్ చేసి లోయర్ లెవెల్ ఎంప్లాయీస్‌కి అయితే పంపిస్తారు. సో, ఆబ్వియస్‌గా సీఈఓ అడిగాడు కాబట్టి వీళ్ళేమంటారు సీఈఓ మీద ట్రస్ట్‌తో అతన్ని బిలీవ్ చేసి ఆ మనీ అనేది ఆ పర్టిక్యులర్ అకౌంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ ఈ రిక్వెస్ట్ ఎవరు చేశారు అంటే నాట్ యాక్చువల్ సీఈఓ చేసుండడు. బట్ సీఈఓ ఈమెయిల్ ఐడీని కాంప్రమైజ్ చేసి అక్కడి నుంచి మెయిల్స్ పంపించుంటారు కదా! అటాకర్స్ అనేవాళ్ళు చేసుంటారు ఇది. ఓకే. సో, దట్ ఈస్ కాల్డ్ సీఈఓ ఫ్రాడ్. అలాగనే వెండర్ ఈమెయిల్ కాంప్రమైజ్. ఓకే. ఒక ఆర్గనైజేషన్స్‌కి చాలామంది వెండర్స్ ఉంటారు. అది స్టేషనరీ వెండర్స్ అవ్వచ్చు, హౌస్ కీపింగ్ వెండర్స్ అవ్వచ్చు, సెక్యూరిటీ వెండర్స్ అవ్వచ్చు, మ్యాన్ పవర్ వెండర్స్ అవ్వచ్చు, లేకపోతే కాంట్రాక్టర్స్ అవ్వచ్చు,
డెవలప్‌మెంట్ కాంట్రాక్టర్స్ అవ్వచ్చు, తర్వాత యూనో ల్యాప్‌టాప్ వెండర్స్ అవ్వచ్చు. ఇలా ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే చాలామంది వెండర్స్ ఉంటారు. ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే, స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ కంపెనీస్ వాళ్ళ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో, వెండర్స్ పంపించేటువంటి ఇన్వాయిసెస్ ఇవన్నీ త్రూ మెయిల్స్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తుంటారు. ఓకే. సో, అటాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఈ ఒక ఈమెయిల్ ఐడీని కాంప్రమైజ్ చేశాడు, ఒక ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఈమెయిల్ ఐడీని కాంప్రమైజ్ చేస్తాడనుకోండి, అతను చాలా మందికి ఇన్వాయిసెస్ పంపిస్తుంటాడు కదా! ఆ ఇన్వాయిస్‌లో డీటెయిల్స్ అన్నిటిని మ్యానిపులేట్ చేసి, అటాకర్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని పెట్టి వెండర్‌కి పంపిస్తాడు. వెండర్ ఏమనుకుంటాడు, ఓహ్! ఇది ఆ క్లయింట్ నుంచి వచ్చింది కాబట్టి పేమెంట్ చేయాలి అనుకోని అతనికి పేమెంట్ చేస్తాడు. ఓకే. సో, థిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ అటాక్. ఓకే. సో, థిస్ ఈస్ వెండర్ ఈమెయిల్ కాంప్రమైజ్ అటాక్ అని చెప్తాం. అలాగనే అకౌంట్ టేక్‌ఓవర్స్. ఓకే. సో, మీ యొక్క ఇన్‌బాక్స్‌ని ఓకే. సో, ఇక్కడ మనకి మెయిల్ బాక్స్ సెక్యూరిటీ కంట్రోల్స్ అని కొన్నున్నాయి. డొమైన్ బేస్డ్ కంట్రోల్స్ కొన్నున్నాయి. ఓకే. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ డొమైన్ బేస్డ్ సెక్యూరిటీ కంట్రోల్స్‌ని వదిలిపెట్టేసి, ఓన్లీ మెయిల్ బాక్స్ కంట్రోల్స్‌నే చూస్తుంటారు. కానీ ఇన్ జనరల్‌గా తీసుకుంటే, మెయిల్ బాక్స్ సెక్యూరిటీ కంట్రోల్స్ కూడా ఇంపార్టెంట్. అలాగనే డొమైన్ సెక్యూరిటీ కంట్రోల్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ రెండిటిని ఎప్పుడైతే మీరు ఇగ్నోర్ చేస్తారో, మీ యొక్క టోటల్ ఆర్గనైజేషన్ యొక్క ఈమెయిల్స్ అన్నీ కాంప్రమైజ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఓకే. సో, ఎప్పుడైతే కాంప్రమైజ్ అయితాయో దాన్ని మనం ఏమంటున్నాం అంటే, అకౌంట్ టేక్ ఓవర్స్ అని అంటున్నాం. దెన్ గిఫ్ట్ కార్డ్ స్కామ్స్. ఓకే. ఇదొచ్చేసి యూఎస్‌లో ఎక్కువ జరుగుతుంది. లైక్ గిఫ్ట్ కార్డ్స్. హే యూనో ఇది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మార్కెటింగ్ మేనేజరు హి ఈస్ విత్ ఆహ్, కస్టమర్. ఓకే. సో, నార్మల్‌గా ఇలా జరుగుతుంటుంది ఆర్గనైజేషన్‌లో. సో, వాళ్ళు ప్రొడక్ట్ డెమో ఇవ్వడము, సేల్స్ అతనెళ్ళి ప్రొడక్ట్ డెమో ఇవ్వడము. ఓకే. సో, సంథింగ్ హి ఈస్ డూయింగ్. ఓకే. సో, కస్టమర్‌ని ప్లీజ్ చేయడానికి వాళ్ళేం జేస్తారంటే, గిఫ్ట్ కార్డ్స్ లేకపోతే ఇంకోటి గిఫ్ట్ ఐటెమ్స్ ఏదో ఇస్తుంటారు. ఓకే. బట్ ఎప్పుడైతే ఈ సేల్స్‌మెన్ లాగానో, లేకపోతే మార్కెటింగ్ మేనేజర్ లాగానో అటాకరు అతని ఈమెయిల్ ఐడీని కాంప్రమైజ్ చేసి, సో, హి విల్ రైట్ ఎ మెయిల్ టు ద బ్యాక్ ఎండ్ టీమ్ సేయింగ్ థట్, "హే! ఐ యామ్ విత్ ద కస్టమర్. కెన్ యూ ప్లీజ్ సెండ్ 20 గిఫ్ట్ కార్డ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ నేమ్." ఓకే. సో, అని ఒక మెయిల్ పంపించాడనుకోండి. ఈ బ్యాక్ ఎండ్ టీమ్ ఏమనుకుంటారు? ఓహ్! దిస్ పర్సన్ ఈస్ విత్ కస్టమర్స్‌తో ఉన్నాడు కాబట్టి, మనం ఇతనికి సపోర్ట్ చేయాలని చెప్పేసి, మళ్ళీ వాలిడేట్ చేయకుండా అతనికి ఫోను చేసి వాలిడేట్ చేయకుండా, ఆ గిఫ్ట్ కార్డ్స్ అనేది పంపించడం జరుగుతుంది. సో, ఇలాగ కూడా అటాకర్స్ అనేవాళ్ళు ఈ యొక్క గిఫ్ట్ కార్డ్ స్కామ్స్ అనేది చేస్తారు. ఓకే. ఇలాగ డిఫరెంట్, డిఫరెంట్ సినారియోస్‌తో ఈ బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ అటాక్స్ అనేది జరుగుతాయి. ఓకే. సో, ఇక్కడ మోస్ట్ టార్గెటెడ్ ఇండస్ట్రీస్ ఏంటి చూడండి. ఓకే. సో, 27% ఆఫ్ ద యూ నో అటాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద జరుగుతున్నాయంట. ఓకే. అలాగనే 23% ఎనర్జీ మీద అండ్ అదర్ ఇండస్ట్రీస్ మీద ఈ అటాక్స్ అనేది ఎక్కువ జరుగుతుంటాయి. ఓకే. సో, హౌ అటాకర్స్ పర్ఫార్మ్ దిస్ బీఈసీ అటాక్స్. ఓకే. ఎలా చేస్తారు వీళ్ళు అనంటే, సో, అటాకర్స్ కూడా ఒక మెథడాలజీ ఉంటుంది. ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్‌ని వాళ్ళు బాగా ఫాలో అవుతారు. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, ఫస్ట్ నేను మీకిక్కడ స్టెప్స్ ఇచ్చాను. రికానసెన్స్. ఓకే. రికానసెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం దీన్ని. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. అంటే ఒక టార్గెట్‌కి సంబంధించి వాళ్ళు ఆ టార్గెట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతటిని గ్యాదర్ చేయడమే రికానసెన్స్. దీన్ని ఇన్ షార్ట్‌లో రెకాన్ అని కూడా అంటాం. ఓకే. సో, అటాకర్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెనీ స్ట్రక్చర్. కంపెనీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? వీళ్ళ కంపెనీ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓకే. వీళ్ళ బిజినెస్ ఏంటి? ఏ ఇండస్ట్రీకి వీళ్ళు రిలేటెడ్? వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి? సొల్యూషన్స్ ఏంటి? అని మొత్తము ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాడు. అండ్ దిస్ ఈస్ ఆబ్వియస్‌లీ ఆబ్వియస్‌గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఇదే పబ్లిక్‌లో అవైలబుల్‌లో ఉంటది. అలాగనే వీళ్ళు వెండర్స్ ఎవరు? సీఈఓ ఎవరు? ఫినాన్స్ టీమ్ ఎవరు? అని ఈ డీటెయిల్స్ అంతా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ లైక్ ఫేస్‌బుక్ అవ్వచ్చు, లేకపోతే ట్విట్టర్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, అక్కడి నుంచి కలెక్ట్ చేసుకుంటారు. ఆర్ వాళ్ళ వెబ్‌సైట్స్‌లో నుంచి కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేయడానికి ట్రై చేస్తారు. దెన్ ఆఫ్టర్ థాట్ ఇనిషియల్ యాక్సెస్. ఓకే. యూజింగ్ ఫిషింగ్ ఈమెయిల్స్ ఆర్ స్టోలెన్ క్రెడెన్షియల్ టు యాక్సెస్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్ వెండర్స్ ఈమెయిల్ బాక్స్. సో, ఒక పర్టిక్యులర్ ఎంప్లాయీ యొక్క మెయిల్ బాక్స్‌ని రీచ్ అవ్వడానికి వీళ్ళేం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ ఈమెయిల్ ఐడీని తీసుకొని ఒక ఫిషింగ్ మెయిల్ పంపిస్తారు.
ఓకే. ఫిషింగ్ మెయిల్స్ అనేది చాలా చాలా పొటెన్షియల్ అటాక్స్ అండి. ఓకే. ఫిషింగ్ మీద నేను ప్రీవియస్‌గా కూడా కొన్ని వీడియోస్ చేశాను. ఈవెన్ టుడే ఆర్గనైజేషన్స్‌కి ఫిషింగ్ అటాక్స్ అనేది పెద్ద ఛాలెంజ్. ఓకే. సో, మనకి ఎన్ని టెక్నికల్ కంట్రోల్స్ ఉన్నప్పటికీ చాలా ఆర్గనైజేషన్స్ అనేది ఈ ఫిషింగ్ అటాక్స్ మీద పడుతున్నాయి. ఓకే. అంటే లైక్ వాళ్ళు ఆ ట్రాప్‌లో అయితే పడుతున్నారు ఎంప్లాయీస్. ఓకే. సో, ఎప్పుడైతే ఆ ఫిషింగ్ అంటే ఏంటంటే ఒక లెజిట్ పేజ్‌ని పంపించేసి ఇప్పుడు రీసెంట్‌గా ఒక అమెజాన్ ఏదన్నా ఒక క్యాంపెయిన్ పెట్టిందనుకోండి. సేల్స్ క్యాంపెయిన్. ఓకే. సో, బిగ్ బిలియన్ డే అని, ఇంకోటని, ఇంకోటని. ఓకే. సో, మీకు ఫ్రీగా ఆఫర్స్ వస్తున్నాయి. ఈ కూపన్ కోడ్ వాడండి. మీరు అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళు లాగిన్ పేజ్ ఇస్తే, ఈ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే, ఓహ్! మనకి ఇక్కడ డిస్కౌంట్ కూపన్ వస్తుంది కదా! అని చెప్పేసి వీళ్ళ క్రెడెన్షియల్స్ వాళ్ళ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వడము. ఆ పాస్వర్డ్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లో వీళ్ళు స్టీల్ చేయడము. వాళ్ళ అకౌంట్‌ని కాంప్రమైజ్ చేయడం జరుగుతుంటుంది. ఓకే. సో, దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియల్ యాక్సెస్. దెన్ కమింగ్ టు ద మెయిల్ స్పూఫింగ్ అటాక్. ఓకే. సో, మెయిల్ స్పూఫింగ్ అటాక్ అంటే ఆహ్, లుక్ లైక్ డొమైన్స్ అని కొన్నుంటాయి. ఓకే. సో, లుక్ లైక్ డొమైన్స్ అంటే టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓకే. సో, ఐల్ జస్ట్ షో యూ హియర్. ఆహ్, ఒక డొమైన్‌ని తీసుకోండి మీరు. ఓకే. సో, టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐసీఐసీఐ బ్యాంక్ డాట్ కామ్. ఓకే. సో, ఇది ఐసీఐసీఐ బ్యాంక్ డాట్ కామ్ దిస్ ఈస్ ఎ ఒరిజినల్ డొమైన్. ఓకే. సో, అటాకర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్‌గా ఈ ఐసీఐసీఐ బ్యాంక్ డాట్ కామ్ కాకుండా ఐసీఐసీఐ బీఎన్‌కే డాట్ కామ్ అని ఇస్తారు. ఓకే. సో, ఈ డొమైన్‌ని వాళ్ళు పర్చేస్ చేస్తారు. ఓకే. సో, ఐసీసీ బీఎన్‌కే డొమైన్ అనేది కూడా దీన్ని తీసేసుకున్నారంట. ఓకే. సో, ఇక్కడ ఓకే. ఇలా చూద్దాం. ఓకే. లెట్స్ సీ. సీ హియర్ గ్రేట్ నేమ్. ఓకే. ఐసీసీ బ్యాంక్. ఓకే. బ్యాంక్ అనే బదులు ఐయామ్ జస్ట్ స్వాప్ దట్ వర్డ్స్. ఓకే. బీఎన్‌ఈకే అంటే చూడంగానే మనకి ఐసీసీ బ్యాంక్ అనేలాగా కనిపిస్తుంది. కానీ ఒరిజినల్‌గా చూస్తే ఇవి లుక్ లైక్ డొమైన్స్ లాగా ఉంటాయి కానీ ఇది ఒరిజినల్ డొమైన్స్ అయితే కాదు. ఓకే. సో, అటాకర్స్ ఏం చేస్తారంటే ఈ డొమైన్స్‌ని రిజిస్టర్ చేసుకొని ఓకే. ఈ డొమైన్స్‌లో వచ్చేటువంటి ఈమెయిల్ ఐడీని క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ ఐడీస్ అట్ పర్టిక్యులర్ టార్గెట్ ఆర్గనైజేషన్‌కి సంబంధించి కస్టమర్స్‌కి పంపించడం గాని, వెండర్స్‌కి పంపించడం గాని, ఎంప్లాయీస్‌కి పంపించడం గాని చేస్తారు. ఓకే. సో, ఆబ్వియస్‌గా ఎంప్లాయీస్ హూ ఆర్ నాట్ వెరీ సెక్యూరిటీ ఓరియెంటెడ్‌గా కాకుండా లేకపోతే వాళ్ళకి ఎంప్లాయీస్‌కి అందరికి ఇంత డీటెయిల్‌గా ఒక డొమైన్‌ని చూడరు గదా! సో, వాళ్ళు అడిగినటువంటి డీటెయిల్స్ అండి ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్‌గా వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. ఓకే. సో, దీన్ని మనం ఏమంటున్నాం అంటే లుక్ లైక్ డొమైన్స్ అని అంటాం. ఓకే. Yeah. So this is another steps that they will perform. Okay. Then coming to the social engineering. Okay. After that, engineering technique ద్వారా sends urgent and polite, but pressuring mails. Okay. సో, నేను ఇంతకుముందు మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్‌లో, నేను కస్టమర్ ముందున్నాను. సేల్స్ అతను గాని, మార్కెటింగ్ అతను గాని చెప్తాడు. నేను కస్టమర్ ముందున్నాను. ఐ యామ్ గివింగ్ సమ్ ప్రెజెంటేషన్. సో, వి ఆర్ గోయింగ్ టు బ్రేక్ ద డీల్. ఓకే. సో, కెన్ యూ ప్లీజ్ సెండ్ ది గిఫ్ట్ కార్డ్స్ అని చెప్పి మిమ్మల్ని హర్రీ చేస్తుంటారు. ఓకే. మిమ్మల్ని ఆలోచించకుండా ఫస్ట్ ఆ పనిని అయ్యేటట్టు చూస్తారు. ఓకే. ఆబ్వియస్‌గా మనీని ట్రాన్స్‌ఫర్ చేసేలాగా చూస్తారు. సో, దిస్ ఈస్ ఎ సోషల్ ఇంజినీరింగ్ టెక్నిక్ దే విల్ యూజ్. ఓకే. ఏదన్నా ఒక కంటెంట్‌లో హర్రీనెస్ ఉందంటే మీరు స్టాప్ చేసి దాన్ని ఆలోచించి దెన్ యూ హావ్ టు టేక్ యాక్షన్. సో, దిస్ ఈస్ అనదర్ స్టెప్ దట్ దే విల్ టేక్. దెన్ ఫైనల్లీ ఎగ్జిక్యూటింగ్. ఓకే. ఎంప్లాయీ వైర్స్ మనీ టు అటాకర్స్ అకౌంట్. ఫైనల్లీ ఏం చేస్తారంటే ఈ ఇన్వాయిసెస్ కానీ, ఇంకొక బిల్స్ కానీ వాటిని మ్యానిపులేట్ చేసి అటాకర్స్ అకౌంట్‌ని యాడ్ చేసి వాళ్ళు యాస్ ఎ మ్యాండేట్‌గా మీరు ఓన్లీ మెయిల్ ద్వారా వచ్చే కమ్యూనికేషన్‌లో ఉండే అకౌంట్‌కి మాత్రమే డబ్బులు వేయండి అని చెప్పేసి మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే. అండ్ ఫైనల్లీ ఈ అటాక్స్ అన్నీ అయిపోయిన తర్వాత దే విల్ క్లియర్ దేర్ ట్రాక్స్. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు పంపించిన మెయిల్స్ కానీ, లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసిన డొమైన్స్ కానీ ఇవన్నిటిని వాళ్ళు వైప్ ఆఫ్ చేసేస్తారు. సో, దీస్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ దట్ దే విల్ ఫాలో టు ఎగ్జిక్యూట్ ఎ పొటెన్షియల్ అటాక్. ఓకే. సో, మీకు ఒక ఎగ్జాంపుల్ కింద చూపించాలంటే ఆహ్, ఇప్పటివరకు జరిగినటువంటి ఈమెయిల్ అటాక్స్ దాని ఇంపాక్ట్ చూడండి. ఓకే. సో, ఆహ్, దిస్ ఈస్ ద సైట్ హావ్ ఐ బీన్ పాన్ డాట్ కామ్ అనేటువంటి సైట్స్‌లో చూస్తే సో, 17.28 బిలియన్ రికార్డ్స్ అనేటివి
ఇప్పటి వరకు కాంప్రమైజ్ అయ్యాయి. ఓకే. ఇందులో ఇక్కడ చూడండి. సో దీస్ ఆర్ ద ఆర్గనైజేషన్స్ అండి. బ్రీచ్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ. ఇక్కడ 2,000,000 రికార్డ్స్. ఓకే. ఇది ఎప్పుడు యాడ్ అయిందంటే ఈ యొక్క డేటాబేస్కి హెచ్ఐబిపి అంటే హ్యావ్ ఐ బీన్ పాండ్ అనేది వీళ్ళ డేటాబేస్కి 13th November 2025 అంటే ఎస్టర్డే ఓన్లీ ఇట్ గాట్ యాడెడ్ టు దిస్ పర్టికులర్ డేటాబేస్. ఓకే. సో దీని డీటెయిల్స్ చూస్తే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ డీటెయిల్స్. ఈ ఏం జరిగిందనేది వాళ్ళు ఇక్కడ మీరు క్లియర్గా ఇస్తారు. ఓకే. సో కాంప్రమైజ్ డేటా ఏం కాంప్రమైజ్ అంటే ఈమెయిల్ అడ్రసెస్ అండ్ పాస్వర్డ్స్. ఓకే. ఈ రెండు ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్స్వి కంప్లీట్గా కాంప్రమైజ్ అయ్యాయి. ఎన్ని అకౌంట్స్ ఇంపాక్ట్ అయ్యాయి అంటే 2,000,000. ఓకే. 1,000,000 అంటే 10 lakhs అంటే 2,000,000 అంటే 20 lakh ఈమెయిల్స్ అండ్ పాస్వర్డ్స్ ఇక్కడ అటాకర్స్ అనేవాళ్ళు కాంప్రమైజ్ చేశారు. ఓకే. సో సో వీళ్ళు ఏం చేస్తారంటే రికమెండెడ్ యాక్షన్స్ ఇమీడియట్లీ చేంజ్ యువర్ పాస్వర్డ్, ఎనేబుల్ 2-factor authentication అని చెప్తారు. ఓకే. సో దిస్ ఈస్ వన్ అటాక్. సిమిలర్లీ దిస్ ఈస్ వన్ మోర్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి 198.5K. ఓకే. సో దిస్ ఈస్ ఆల్సో వన్ మోర్ కంపెనీ. వీళ్ళ కాంప్రమైజ్ డేటా చూడండి. ఈమెయిల్ అడ్రసెస్, ఫోన్ నెంబర్స్, యూజర్ నేమ్స్, ఫిజికల్ అడ్రస్ నేమ్స్ వీళ్ళందరివి కూడా కాంప్రమైజ్ అయ్యాయంట. ఓకే. లైక్ వైజ్ ఇక్కడ చూడండి ఎన్ని కంపెనీస్ యొక్క డేటా అనేది ఈ బిజినెస్ ఈమెయిల్ ఐడి బిజినెస్ కాంప్రమైజ్ అటాక్స్ ద్వారా జరిగాయో చూడండి ఇక్కడ. ఓకే. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ లిస్ట్. ఇక్కడ మీరు చాలా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ they fall under this particular trap. Okay. How to identify business email compromise attacks? What are the indicators of compromise? Okay. So manaki indicators అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో మనము దెర్ ఆర్ 2 types ఆఫ్ ఐఓసీస్ మనం చూడొచ్చు. ఫస్ట్ ఐఓసీ వచ్చేసి ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్ వచ్చేసి టెక్నికల్ రెడ్ ఫ్లాగ్స్. ఓకే. టెక్నికల్గా మనము వ్యాలిడేట్ చేయొచ్చు ఈ పర్టికులర్ ఆర్గనైజేషను ఈ బీఈసీ అటాక్స్కి ట్రాప్ అయిందా లేదా అని చెప్పేసి. ఫస్ట్ ఈమెయిల్ సెండర్ డొమైన్ స్లైట్లీ మిస్పెల్డ్. ఓకే. మనం ఇంతకుముందు చూపించినట్టుగా ఆ డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో మిస్పెల్ అయిందా లేకపోతే కరెక్ట్ డొమైన్ ఉందా లేదా అనేది మీరు వ్యాలిడేట్ చేయాలి. దట్ ఈస్ వన్ రెడ్ ఫ్లాగ్. ఒకవేళ అయ్యింది అని అంటే దెన్ యూ హ్యావ్ టు బీ అవే ఫ్రమ్ దట్ పర్టికులర్ కమ్యూనికేషన్. ఓకే. దెన్ అన్యూజువల్ లాగిన్ లొకేషన్. ఓకే. ఇంపాసిబుల్ ట్రావెల్. ఓకే. సో కొన్నిసార్లు ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు మీ కంపెనీలో ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరికీ ఇండియా నుంచి కానీ లేకపోతే పర్టికులర్ లొకేషన్ నుంచి కానీ వాళ్ళ కమ్యూనికేషన్ చేస్తున్నారు అనుకోండి. బట్ యూ గాట్ ఎ మెయిల్ ఫ్రమ్ యుఎస్, యూ గాట్ ఎ మెయిల్ ఫ్రమ్ యూకే. ఓకే. యూ గాట్ ఎ మెయిల్ ఫ్రమ్ మిడిల్ ఈస్ట్. ఇలాగ మల్టిపుల్ లొకేషన్స్ నుంచి సేమ్ ఈమెయిల్ ఐడితో ఎంప్లాయీ మాత్రం ఇక్కడే ఉంటాడు, బట్ అతని నుంచి వచ్చిన మెయిల్ మాత్రం వేరే చోటు నుంచి ఉందనుకోండి. దెన్ యూ హ్యావ్ టు థింక్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టాస్క్. లైక్ ఎంప్లాయీ ఇక్కడే ఉండి బట్ ఈమెయిల్ మాత్రం అక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా వన్ ఆఫ్ ద ఇండికేటర్ ఆఫ్ కాంప్రమైజ్. ఓకే. అది కూడా టెక్నికల్గా మనం వ్యాలిడేట్ చేయాలి. న్యూ మెయిల్ బాక్స్ రూల్స్ ఆటోమేటికల్లీ ఫార్వర్డింగ్ ఈమెయిల్స్ ఎక్స్టర్నల్లీ. ఇది ఏంటంటే అటాకర్స్ ఫస్ట్ ఎప్పుడైతే ఒక ఎంప్లాయీని కాంప్రమైజ్ చేస్తారో వాళ్ళ మెయిల్ బాక్స్ని, వాళ్ళ మెయిల్స్ని ఫార్వర్డింగ్ చేసుకోవడానికి ఒక కస్టమ్ రూల్స్ అనేది రాస్తారు. Okay. So I'll just show you how they do that. So come here. So Outlook లో okay you have a file and ఫైల్ లో మేనేజ్ రూల్స్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో మేనేజ్ రూల్స్ అండ్ అలర్ట్స్ అని ఉంటుంది. ఓకే. సో దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు వ్యాలిడేట్ మీ ఆర్గనైజేషన్లో ఉండేటువంటి అవుట్లుక్లో ఇటువంటి కస్టమ్ రూల్స్లు మీ ఉన్నాయా లేదా అని మీరు కూడా వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ రూల్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో దెన్ గో టు దాట్. ఓకే. సో ఇక్కడ వీళ్ళు వర్క్ ఫ్లోస్ ఇచ్చింటారు. అంటే పర్టికులర్ పర్సన్ దగ్గర నుంచి మెయిల్ వస్తే ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి. దీస్ ఆర్ ద ప్రీ డిఫైన్డ్ రూల్స్. ఓకే. బట్ ఇంపార్టెంట్ వన్స్ ఆర్ ద బ్లాంక్ రూల్స్ అని ఉన్నాయి కదా. ఇక్కడ అప్లై న్యూ రూల్ ఆర్ ఏ మెసేజ్ ఐ రిసీవ్ అని ఉంది కదా. సో వీటిని మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో వెదర్ కస్టమ్ రూల్స్ రాశారా లేదా అని చెప్పేసి. ఓకే. సో దెన్ లెట్ మీ షో యూ హియర్. ఓకే. సో ఈ కస్టమ్ రూల్స్లో ఓకే. Okay. So look at this. Sent to people or public group. ఓకే. ఒక మెయిల్ వచ్చిందంటే అటాకర్ ఏం చేస్తారంటే ఈ మెయిల్ను వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయని చెప్పేసి అవుట్బౌండ్ మెయిల్స్కి
తను ఒక ఈమెయిల్ ఐడీస్ కాన్ఫిగర్ చేసి పెట్టింటాడు ఇక్కడ. ఓకే. సో ఇది టిక్ చేశారా? లేకపోతే ఇలాగా కస్టమ్ రూల్స్ కింద మీ యొక్క అవుట్‌లుక్‌లో ఉంటే యూ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ దిస్ ఈస్ కాంప్రమైజ్డ్ ఇన్‌బాక్స్ అని అనుకోవాలి. ఓకే. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు అవి. ఇవన్నీ కస్టమ్ రూల్స్. ఓకే. ఈ కస్టమ్ రూల్స్ చూసారా డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్‌తో ఉంటాయి. ఓకే. సో మెయిల్ బాక్స్‌లో సబ్జెక్ట్ నుంచి ఈ పర్టిక్యులర్ కీవర్డ్ వస్తే ఈ మెయిల్‌కి పంపించండి. ఓకే. సో ఈ పర్టిక్యులర్ వెండర్ దగ్గర నుంచి మెయిల్స్ వస్తే ఇక్కడికి పంపించండి అని చెప్పేసి మనకి డిఫరెంట్ సినారియోస్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకే. సో వీళ్ళేంటంటే ఇట్లాంటి రూల్స్‌ని క్రియేట్ చేసి ఇక్కడ ఫినిష్ అనే బటన్ చేయడం ద్వారా అంటే ఇలాంటి కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చేయడం ద్వారా మీకొచ్చేటువంటి మెయిల్స్ ఆటోమేటిక్‌గా మీ ఇన్‌బాక్స్‌లో నుంచి అటాకర్ మెయిల్ బాక్స్‌లోకి వెళ్తూ ఉంటాయి. ఓకే. సో దట్ ఈస్ హౌ దే విల్ కమ్ టు నో దట్ మీరు పంపించేటువంటి ఇన్‌బౌండ్ మెయిల్స్, ఔట్‌బౌండ్ మెయిల్స్ వాళ్ళకి ఈజీగా తెలుస్తుంటాయి. చేంజ్ ఇన్ టోన్ అండ్ స్టైల్ ఆఫ్ ద కమ్యూనికేషన్. సో, మెయిల్స్ పంపించేటప్పుడు మనకి లేకపోతే ఇన్‌బాక్స్‌లోకి మనకి మెయిల్స్ వచ్చినప్పుడు యూ హావ్ టు అండర్‌స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ టోన్ దే ఆర్ యూజింగ్ అని చెప్పేసి. ఓకే. అండ్ బిహేవియరల్ రెడ్ ఫ్లాగ్స్. సో, దీస్ ఆర్ ద టెక్నికల్ రెడ్ ఫ్లాగ్స్. బిహేవియరల్ రెడ్ ఫ్లాగ్స్ ఏంటంటే అర్జెంట్ రిక్వెస్ట్ ఫ్రమ్ సీఈఓస్ అండ్ వెండార్ బైపాసింగ్ నార్మల్ ప్రొసీజర్. మీకు ఒక సీనియర్ టీమ్ దగ్గర నుంచి హే! అర్జెంట్‌గా నాకు ఈ మనీ కావాలని రావడం గాని, ఒక రిక్వెస్ట్ రావడం గాని, ఓకే. ఇవి నార్మల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బైపాస్ చేసి మీకు మెయిల్స్ రావడం జరుగుతుంది. ఆ రిక్వెస్ట్ రావడం జరుగుతుంది. సో, దట్ ఈస్ ఎ బిహేవియరల్ రెడ్ ఫ్లాగ్. ఓకే. పేమెంట్ చేంజ్ రిక్వెస్ట్ వయా ఈమెయిల్ ఓన్లీ. ఓకే. సో, ఎక్కడి నుంచైనా మీకు మెయిల్స్ వచ్చి ఓన్లీ మీరు మెయిల్స్ ద్వారా వచ్చేటువంటి కమ్యూనికేషన్స్‌తోనే మీరు పేమెంట్ చేయాలంటే అగైన్ దట్ ఈస్ ఆల్సో ఎ రెడ్ ఫ్లాగ్. రిక్వెస్ట్ ఫ్రమ్ కాన్ఫిడెన్షియాలిటీ. అంటే వీళ్ళేం చేస్తారంటే కొన్నిసార్లు హే! థిస్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్. డోంట్ డిస్కస్ విత్ ఎనీబడీ అని చెప్పేసి మిమ్మల్ని పర్సనల్‌గా గూడా ఈ యాక్టివిటీని ఎవరితో షేర్ చేసుకోవద్దని చెప్పి కూడా మీకు చెప్తారు. సో, దట్ ఈస్ కాల్డ్ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయడానికి వాళ్ళు ప్లే చేసేటువంటి వన్ ఆఫ్ ద ట్రిక్. దెన్ కమ్యూనికేషన్ ఔట్‌సైడ్ ద బిజినెస్ అవర్స్. ఆబ్వియస్‌లీ మీ యొక్క బిజినెస్ అవర్స్ ఏవైతే ఉంటాయో, నార్మల్ బిజినెస్ అవర్స్ 9:30 టు 6:00 ఆర్ 9:30 టు 7 ఇలా ఉంటాయి గదా! కానీ మీకొచ్చిన మెయిల్స్ ఏవైతే ఉన్నాయో, మిడ్‌నైట్ రావడం గానీ, ఎర్లీ మార్నింగ్ రావడం గానీ, లేట్ ఈవెనింగ్స్ రావడం గానీ, ఓకే. మీ ఔట్‌సైడ్ బిజినెస్ అవర్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడి నుంచి మెయిల్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి దాన్ని వాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నౌ హౌ డు వి సెక్యూర్ థిస్? ఓకే. హౌ టు సెక్యూర్ అండ్ హౌ టు mitigate this. Okay. So there are two strategies that we can follow. Okay. Technical security controls వచ్చేసి యాజ్ ఎ మ్యాండేట్‌గా ఎవ్రీ ఎంప్లాయీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. మెయిల్ ఐడీస్ ఉంటే వాళ్ళకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది కంపల్సరీగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. పర్టిక్యులర్‌లీ కీ డిపార్ట్‌మెంట్ లైక్ ఫినాన్స్ కానీ, హెచ్ఆర్ కానీ, లేకపోతే ఎనీ అదర్ డిపార్ట్‌మెంట్ విచ్ డీల్ విత్ మనీ. ఓకే. దెన్ ఇంప్లిమెంట్ ఎస్‌పీఎఫ్, డీకిమ్, డీమార్క్ టు బ్లాక్ ద స్పూఫ్డ్ మెయిల్స్. ఒక స్పూఫ్డ్ మెయిల్ రాకుండా టెక్నికల్ కంట్రోల్స్ ఎస్‌పీఎఫ్, డీమార్క్, డీకిమ్ రికార్డ్స్‌ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే. దీన్ని ఎలా మీరు ఐడెంటిఫై చేయాలి అనంటే, ఇప్పుడు మీకు ఒక మెయిల్ వచ్చిందనుకోండి ఇక్కడ. ఓకే. సో, థిస్ ఈస్ వన్ మెయిల్ దట్ యూ హావ్ రిసీవ్డ్. ఓకే. మీ ఇన్‌బాక్స్‌కి ఒక మెయిల్ వచ్చింది ఇలాగా. దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇది లెజిట్ మెయిలా కాదా అని? ఇక్కడ సింపుల్‌గా మీకు జీమెయిల్ అయితే ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ షో ఒరిజినల్ అని ఉంటుంది. ఓకే. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యూ విల్ కమ్ టు నో థట్ దీస్ ఆర్ ద చూడండి ఇక్కడ ఎస్‌పీఎఫ్ రికార్డ్ పాస్ అని ఉంటుంది. డీకిమ్ రికార్డ్ పాస్ అని ఉంది. డీమార్క్ రికార్డ్ పాస్. ఓకే. ఈ 3 రికార్డ్స్ గిన పాస్ అని ఉంది అంటే దిస్ ఈస్ ద లెజిట్ సోర్స్. ఈ మెయిల్‌ని మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఈ మెయిల్ నుంచి వచ్చేటువంటి కంటెంట్‌ని మీరు బిలీవ్ చేయొచ్చు అని మీరు వాలిడేట్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఎస్‌పీఎఫ్ ఫెయిల్, డీకిమ్ ఫెయిల్, డీమార్క్ ఫెయిల్ అంటే దెన్ యూ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓహ్! ఎందుకు ఇవి ఫెయిల్ అయినాయి అని చెప్పేసి మీరు ఆలోచించాలి. ఓకే. సో, ఈ ఎస్‌పీఎఫ్, డీమార్క్ డీకిమ్ రికార్డ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, వాటిని మీరు ఎలా వాలిడేట్ చేసుకోవాలంటే, ఎస్‌పీఎఫ్ రికార్డ్స్‌ని చెక్ చేయడానికి మీకు mxtoolbox.com అనే ఒక సైట్ ఉంటుంది. ఓకే. ఇక్కడ యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూ నో అమెజాన్.in. ఓకే. సో, థిస్ ఈస్ ద యూ నో అమెజాన్ డాట్ సైట్ కదా! సో, ఇక్కడ ఎస్‌పీఎఫ్ రికార్డ్ అని క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ చూసారా? సో, ఆల్ రికార్డ్స్ ఆర్ పర్ఫెక్ట్‌లీ కాన్ఫిగర్డ్. ఓకే. సో, ఇలాగా మీకు ఎస్‌పీఎఫ్ రికార్డ్స్ అన్నీ వీళ్ళు
పబ్లిష్ చేశారు. సో, దిస్ ఈజ్ సెక్యూర్డ్. సో, వీళ్ళ ఈ అమెజాన్ డాట్ ఐఎన్ అనేటువంటి డొమైన్‌ని స్పూఫ్ చేయలేరు అటాకర్స్. ఓకే. అలాగనే మీకు ఎస్‌పీఎఫ్ రికార్డ్ చూసాం కాబట్టి ఇప్పుడు డీకిమ్ చూడండి. ఓకే. డీకిమ్. ఓకే. ఓకే. సో, హియర్ డీకిమ్ ఓకే. సో, దేర్ ఈస్ సమ్ ఎర్రర్. ఓకే. సో, డీమార్క్ కూడా చూద్దాం ఇక్కడ. వన్ సెకండ్. డీమార్క్ లుకప్. ఓకే. సో, డీమార్క్ రికార్డ్ గూడా వీళ్ళు ప్రాపర్‌గా కాన్ఫిగర్ చేశారు. ఓకే. స్పూఫింగ్ దిస్ పర్టిక్యులర్ డొమైన్ ఈస్ ఇంపాసిబుల్ నౌ. ఓకే. సో, దీస్ ఆర్ ద టెక్నికల్ వాలిడేషన్స్. ఓకే. సో, వీటిని మీరు ప్రాపర్‌గా వాలిడేట్ చేసి ఆ మెయిల్స్‌ని మీరు ట్రస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. దెన్ ఓకే. సో, మానిటర్ మెయిల్‌బాక్స్ ఫార్వర్డింగ్ రూల్స్. జస్ట్ నౌ వి సా థట్. బ్లాక్ లెగసీ అథెంటికేషన్ ప్రోటోకాల్స్, పాప్ అండ్ ఐమాప్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మీరు బ్లాక్ చేయాలి. ఐమాప్ ఏం చేస్తుందంటే, మీ యొక్క లాగిన్ ఐడీ, పాస్వర్డ్ గిన తెలిస్తే ఈజీగా మీ యొక్క మెయిల్ బాక్స్‌ని మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు లోకల్ సిస్టమ్‌లో. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఐమాప్ బెటర్ యూజ్ అనదర్ కాన్ఫిగరేషన్. సో, యూజ్ ఏఐ బేస్డ్ ఈమెయిల్ ఫిల్టర్స్. కొన్ని ఈమెయిల్ ఫిల్టర్స్ ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ డిఫెండర్ కానీ, ప్రూఫ్ పాయింట్ కానీ వీళ్ళు ఆహ్, ఈమెయిల్ సెక్యూరిటీకి సంబంధించి చాలా కంట్రోల్స్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఓకే. ఇఫ్ బడ్జెట్ ఈస్ అవైలబుల్ దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ కమర్షియల్ టూల్స్. ఓకే. ఇంప్లిమెంట్ కండిషనల్ యాక్సెస్ పాలిసీస్. ఓకే. ఇదే టూల్స్‌లో కండిషనల్ యాక్సెస్ పాలిసీస్ కూడా ఉంటాయి. అంటే ఓన్లీ ఈ డివైసెస్ నుంచి వస్తేనే ఈ మెయిల్స్‌ని ట్రస్ట్ చెయ్యి. పర్టిక్యులర్ లొకేషన్ నుంచి వస్తేనే ఈ మెయిల్స్‌ని ట్రస్ట్ చెయ్యి అని చెప్పేసి వి కెన్ డిఫైన్ థట్. అలాగనే యూజ్ ఎస్ఐఎం ఆర్ యూఈబీఏ టు డిటెక్ట్ అన్‌యూజువల్ లాగిన్ ప్యాటర్న్స్. ఓకే. ఎస్ఐఎం అంటే సెక్యూరిటీ ఇన్సిడెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. అంటే ఒక లాగిన్ ఐడీకి సంబంధించి ఎన్ని సార్లు ఫెయిల్ అవుతున్నాయి. అంటే మల్టిపుల్ టైమ్స్ అటాకర్ అనేవాడు ట్రై చేస్తున్నాడు ఆ లాగిన్ ఐడీ పాస్వర్డ్‌తో మన అకౌంట్‌ని బ్రేక్ చేయడానికి అని మీరు ఈ లాగ్స్ ద్వారా కూడా మనము ఆ యాక్టివిటీని అనలైజ్ చేయొచ్చు. అలాగనే ప్రాసెస్ అవేర్‌నెస్ కంట్రోల్స్. ఓకే. పర్టిక్యులర్‌లీ టెక్నికల్ కంట్రోల్స్ ఉంటేనే సరిపోదు. అలాగనే ప్రాసెస్ కంట్రోల్స్ కూడా ఉండాలిక్కడ. ఈ ప్రాసెస్ కంట్రోల్స్‌లో పేమెంట్ వెరిఫికేషన్ పాలిసీ. ఒకరి దగ్గర నుంచి పేమెంట్ వచ్చినప్పుడు యాస్ ఎ మ్యాండేట్‌గా మీరు వాలిడేట్ చేసుకోవాలండి. వెరిఫై చేయాలి అతన్ని. ఓకే. నెక్స్ట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్. వెన్ యూ మేక్ ఎనీ పేమెంట్ ఒకరే అన్ని పేమెంట్ చేయకుండా మల్టిపుల్ చెక్స్ చూడండి. ఒకరు ఇన్వాయిస్ పాస్ అయ్యేలాగా, ఒకరు పేమెంట్స్ పాస్ అయ్యేలాగా, ఒకరు అప్రూవల్స్ ఇచ్చేలాగా ఇలా మల్టిపుల్ ప్రాసెస్‌ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎంప్లాయీ అవేర్‌నెస్ దిస్ ఈస్ మోస్ట్ అండ్ క్రిటికల్ థింగ్ అండి. పర్టిక్యులర్‌లీ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళకి ఇన్ని అటాక్స్ జరిగినా కూడా వాళ్ళు ఈ కంటిన్యూయస్ సెక్యూరిటీ అవేర్‌నెస్ అనే ప్రోగ్రామ్‌ని వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. ఎందుకంటే దే కాంట్ అఫోర్డ్ దట్ బడ్జెట్స్. సో, ఆబ్వియస్లీ దే ఆర్ గోయింగ్ టు ఇగ్నోర్ దిస్. సో, అటాకర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి అటాక్ జరిగినంత మాత్రాన వాళ్ళు యూ నో కంప్లీట్‌లీ ఆ టార్గెట్ నుంచి బయటికెళ్లరు. ఓకే. దే విల్ సీ వాట్ కంట్రోల్స్ దే హావ్ ఇంప్లిమెంటెడ్. ఆ కంట్రోల్స్‌ని బైపాస్ చేసి మళ్ళీ కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఓకే. సో, ఈ బీఈసీ అటాక్స్‌ని స్టాప్ చేయాలి అనంటే ఓన్లీ వన్ మేజర్ ఎఫర్ట్ ఈస్ మీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈమెయిల్ కాంప్రమైజ్ కాకుండా ఫిషింగ్ సిమ్యులేషన్స్, ఫిషింగ్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ట్రైనింగ్స్ అయితే ఇవ్వాలి. ఓకే. ఫిషింగ్ సిమ్యులేషన్స్, ఫిషింగ్ క్యాంపెయిన్స్ మీ యొక్క ఆర్గనైజేషన్స్‌లో రన్ చేస్తుండాలి ఎవ్రీ క్వార్టర్‌లీ. ఓకే. ఎవ్రీ 2 మంత్స్‌కోసారి, క్వార్టర్‌లీకొకసారి డిపెండింగ్ ఆన్ యువర్ కంఫర్టబిలిటీ. దెన్ వెండార్ వాలిడేషన్. వెండార్ వాలిడేషన్ వచ్చేసి రెగ్యులర్‌లీ వాలిడేట్ యువర్ వెండార్స్. ఓకే. వెండార్ కాంటాక్ట్ డీటెయిల్స్ అప్‌డేటెడ్‌గా ఉన్నాయా లేదా? ఓకే. సో, ట్రస్టెడ్ వెండార్సా కాదా అని మీరు వాలిడేట్ చేసుకోవాలి. అలాగనే ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్. ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్ అంటే ఒక అటాక్ జరిగింది. ఓకే. సో, ఈ అటాక్ జరిగినప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్ థట్ ఐ నీడ్ టు ఫాలో? సో, ఎవరికి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఎవరికి నేను నోటిఫై చేయాలి? ఈ అటాక్‌ని నేను ఇమ్మీడియేట్‌గా స్టాప్ చేయడం ఎలా? ఓకే. సో, ఏ డేటా కాంప్రమైజ్ అయింది? ఏ ఏ ఇన్వాయిసెస్ కాంప్రమైజ్ అయ్యాయి? అనేది కంప్లీట్‌గా మీరు ఒక డాక్యుమెంటెడ్ పాలిసీ అనేది మీ ఆర్గనైజేషన్‌లో ఉండాలి. ఓకే. సో థట్ ఆ ఎంప్లాయీ వెళ్ళిపోయాడనుకోండి, న్యూ ఎంప్లాయీ వస్తే ఆ ఇన్సిడెంట్ రెస్పాన్స్ ప్లాన్‌ని చూసి నెక్స్ట్ అటువంటి అటాక్స్ జరిగినప్పుడు తను ఇమ్మీడియేట్‌గా ఆ ప్రాసెస్‌ని గాని, ఆ ప్రొసీజర్‌ని గాని ఫాలో అవ్వడానికి స్కోప్ ఉంది.
ఓకే. సో దీస్ ఆర్ ద టూ వే స్ట్రాటజీస్ దట్ వీ కెన్ స్టాప్ ద బీఈసీ అటాక్స్ అండి. ఓకే. సో హోప్ ఈ వీడియో కొంచెం లెంత్ అయినా కూడా మీకు కొంచెం డీటెయిల్స్ వచ్చాయని అనుకుంటాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.